వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నా ఈవినింగ్ బ్లాగ్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 7 అయితే అయింది. ఇప్పుడు వరకు అయితే ఎండ బాగా ఉంది కదా, ఇంకా నేను ఏ పని అయితే చేయలేదు. ఇంక ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో, చిందర వందరగా ఉంది కదా ఇల్లు అయితే. ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసేస్తాను నేను ఇప్పుడు. లడ్డు అయితే లేడు, వాడు వెళ్ళి అక్కడ మంగళగిరిలో ఉన్నాడు కదా. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము. మాకు ఏం చేయాలో తెలియక మధ్యాహ్నం లంచ్ చేసిన దగ్గర నుంచి ఇంకా సమిదాకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ముగ్గురం కలిసి కూర్చొని టీవీ అయితే చూస్తూ ఉన్నాము. ఇంక ఇప్పుడైతే ముందు ఇల్లు క్లీన్ చేసేస్తాను నేను. డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేయాలి. రేపు రోజు నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నేను డిష్ వాషర్లో అయితే గిన్నెలన్నీ అయితే వేస్తాను. చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో? బయట కూడా అలానే ఉన్నాయి. 2 రోజులకు ఒకసారి డిష్ వాషర్లో అయితే గిన్నెలు వేస్తున్నాను నేను. ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు నీట్గా ఉంటేనే పని చేయాలి అనేసి అనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ముందు ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి ముందుగా ఇడ్లీకి అయితే నానబెట్టేస్తాను నేను. ఇడ్లీకి పిండి రవ్వ నానబెట్టేసాను అంటే మిగతా పనులు చేసేసుకోవచ్చు కదా. ఇది నానేలోపు నేను మళ్ళీ మిక్సీ అయితే పట్టేస్తాను. డీమార్ట్లో తీసుకొచ్చాను కదా, పప్పులు ఎప్పులు అన్నీ కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. ఈసారి ఎందుకో మరి, ఎప్పుడూ నీట్గానే ఉంటుంది, ఈసారి ఎందుకో మరి రవ్వలో కానీ పిండిలో కానీ అన్నీ ఇలాగ పప్పులు అయితే కలిసిపోయి ఉన్నాయి. నేను ఇడ్లీలు మెత్తగా రావటం కోసం 2 ఈక్వల్ రేషియోలో తీసుకుంటాను అనమాట. 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను అంటే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కూడా తీసుకుంటాను. ఇట్లా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము అనేసి అంటే మనకి ఇడ్లీ అన్నది చాలా సాఫ్ట్గా వస్తుంది, లేకపోతే ఇడ్లీ అన్నది గట్టిగా వస్తుంది. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు కూడా వేసి నానబెట్టేసుకుంటాను. ఇవి మనకు ఒక 3 to 4 అవర్స్ నానినాయి అంటే తర్వాత మిక్సీ వేసేసుకోవచ్చు. మనకు మినపప్పు త్వరగానే నానిపోతుంది కదా. ఇంకా ఇవి నానేలోపు నేను వంట అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. ఈరోజు కర్రీ వచ్చేసి నేను నైట్ చపాతీ చేస్తాను కదా, చపాతీలోకి వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇవి నానేలోపు నేను చపాతీ పిండి కలిపి పెట్టేస్తాను. ముందు చపాతీ పిండి నానేలోపు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. వేడైతే బాగా ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి వీలైనంత వరకు నేను త్వరగానే వంట అన్నది చేసేస్తున్నాను అనమాట. ఏసీ మనం ఆ వారు చేయించుకొచ్చారు కానీ ఏసీ మళ్ళీ టర్బోలోకి వెళ్ళిపోతుంది. టర్బోలో అయితేనే ఏసీ ఆన్ అవుతుందన్నమాట. నైట్ అయితే అసలు నిద్ర ఉండట్లేదు. 1 అవర్కి ఒకసారి లేవటం, దాన్ని టర్బోలో పెడితే మళ్ళీ కూల్ అవుతుంది, లేకపోతే
చల్లగా ఉండట్లేదు రూమ్ అయితే, అదో ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పటికి ఒక 3 to 4 టైమ్స్ అయితే తీసుకుని వెళ్ళారు. అక్కడైతే ఏ ప్రాబ్లం లేదు అనేసి అంటున్నారు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ చేయించుకొచ్చిన బోర్డు కంప్లైంట్ అనేసి అన్నారు, అనేసి బోర్డు చేయించుకొని వచ్చారు. బోర్డు చేయించుకొని వచ్చిన తర్వాత అప్పుడు బాగానే అవుట్డోర్ కూడా వెంటనే ఆన్ అయిపోతూ ఉంది. కాకపోతే ఎలుకలు కొరగటం వలన మళ్ళీ తీసుకొని వెళ్ళారు. మళ్ళీ తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వారు కూడా వచ్చారు కదా పెళ్ళికి. వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎలుకలు అయితే కొట్టినాయి. మేము ఇంటికి వచ్చేసేలోపు తర్వాత మళ్ళీ ఆయన తీసుకుని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి డైలీ ఒక 3 to 4 టైమ్స్ అంటే ఒక 3 to 4 టైమ్స్ అయితే అక్కడికి వెళ్ళారనమాట. వాళ్ళేమో సిస్టంలో పెట్టి చూసేసి ఏం కంప్లైంట్ లేదు, బాగానే ఉంది అనేసి అంటున్నారు. కాకపోతే మా వారు బోర్డు ఫిట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తేనేమో అవుట్డోర్ అయితే ఆన్ అవ్వట్లేదు. మామూలు నార్మల్లో పెడితే, టర్బోలో పెడితే వెంటనే ఆన్ అవుతుంది. అది గంటకు ఒకసారి లేచి మేము టర్బోలో పెట్టుకోవటం, నైట్ అంతా నిద్ర లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి వంట త్వరగా చేసేసి ఇంకా త్వరగా పడుకోవాలి అనేసి డిసైడ్ అయిపోయాము. మామూలుగా అయితే 9 o'clock కల్లా పడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి లడ్డు ఊర్లో ఉన్నాడు, సమిదాకి ఎగ్జామ్స్ అయితే లేవు కదా అనేసి 10 వరకు మెలుగుతూ ఉంటున్నాం అనమాట. ఇంక ఈ రోజు నుంచి 9కి పడుకోవాలనేసి డిసైడ్ అయ్యాం. కాబట్టి త్వరగా వంట అయితే చేసేస్తాను. ముందు చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తాను నేను. టైం వచ్చేసి 9:30 అయింది. 9 o'clock కల్లా పడుకోవాలి అనేసి అనుకున్నాం కదా. ఎందుకు లేట్ అయింది ఏంటి అనేసి అంటే, చపాతీ పిండి నానబెడతాను అనేసి చెప్పాను కదండి. నేను చపాతీ చేద్దాము అనేసి అనుకునే లోపు పవర్ అయితే పోయింది. పవర్ ఇంకా ఇప్పుడే వచ్చిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఎప్పుడైతే త్వరగా చేయాలి అనేసి అనుకుంటామో అప్పుడే అయితే లేట్ అవుతూ ఉంటుంది కదా. పవర్ ఏంటో ఆడుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడే పిండి కలుపుదాము అనేసి అనుకున్నాను, మళ్ళీ ఇంకోసారి అయితే పవర్ అయితే పోయింది. మళ్ళీ పోయిద్దాము, త్వరగా అయితే చేసేస్తాను చపాతి. మళ్ళీ ఇడ్లీకి పెట్టాను కదా, ఇడ్లీ కూడా నేను మిక్సీ అయితే పట్టేసేయాలి. ఈరోజు నైట్ మా డిన్నర్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో చూడాలి. ఇది నానబెట్టేసి తర్వాత బెండకాయ టమాటా కర్రీ అయితే చేసేస్తాను ఫాస్ట్గా. అసలు ముందే చేయాల్సింది, చేద్దాము అనేసి అనుకున్నాను. వెంటనే కరెంటు పోయి ఇంతసేపటికి అయితే వచ్చింది. ఒక 3 hours అయితే కరెంటు పోయింది. ఫోన్ చేసిందా? అది అంటున్నాగా మళ్ళీ నేను అవా అవి కనబడుతున్నావు తీసా. ఈరోజు చపాతీల్లో
కాంబినేషన్గా నేను ఆ, బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. బెండకాయ టమాటా కర్రీ కూడా మేము చేసుకుంటూనే ఉంటాం అనమాట. చపాతీలో కూడా బాగానే ఉంటుంది. మార్నింగ్ టైం పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు నైట్ మిగిలిపోతుంది కదా, అది దాంతో కూడా మేము చపాతీలోకి తినేస్తాం అనమాట. ఈరోజు మార్నింగ్ చేసిన కర్రీ అయితే అయిపోయింది, ఇంకా అందుకోసం అనేసి బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చపాతీ పిండి అయితే నానేలోపు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను నేను. బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి, త్వరగానే అయిపోతుంది. ఆఫ్ చేయి. షాప్ పెడితేనే బాగుండిద్ది, షాప్ పెడితేనే బాగుండిద్ది. పెట్టాలనే నువ్వు పోతావా? నేను డాడీ. నేను తమ్ముడు స్కూల్ కాలేజ్. నువ్వు కాలేజీకి, తమ్ముడు స్కూల్కి. సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈలోపు మనకి చపాతీ పిండి కూడా నానబెట్టాను కదా, చపాతీ అయితే చేసేస్తాను. ఇలా మట్ట రొట్టెలు చేసుకున్నాము అంటే చపాతీ తినేటప్పుడు మన పరోటాలు ఎలా ఉంటాయో అలాగా పొరలు పొరలుగా వస్తాయి. చపాతీ చూసారా ఎలా పొంగిందో మనకి.
టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అయితే అయింది. బాగా లేట్ అయిపోయింది అనేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా వారైతే ఇడ్లీ పిండి అయితే పట్టేశారు. రేపు మార్నింగ్ ఇడ్లీ అయితే వేసేస్తాను. రేపు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. ఇడ్లీ అంటే ఇష్టం ఉన్నవాడు వెళ్ళిపోయి మంగళగిరిలో ఉన్నాడు. ప్రతిసారి లడ్డూని తలుచుకోవటం అవుతుంది. ఫస్ట్ టైం వాడు నన్ను వదిలేసి ఇన్ని రోజులు ఉండటం. ఎప్పుడు వాడైతే ఇన్ని రోజులు ఉండలేదు. ఏదో లాగా ఉందనమాట వాడు లేపోయేటప్పటికి. కాకపోతే ఏం చేయాలి, వాడిని రమ్మంటే రాను అనేసి అంటున్నాడు. ఇడ్లీ పెట్టాను అనేసి అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. 365 డేస్ వాడికి ఇడ్లీ పెట్టినా కానీ అంత ఇష్టంగా తింటాడనమాట. నేను ఇన్ని రోజులు లడ్డు ఊరెళ్ళాడు కాబట్టి ఇడ్లీ అయితే వేయలేదు. వాడికి ఇడ్లీ అంటే చాలా ఇష్టమని. ప్రతి మదర్కి కొడుకు బాగా అటాచ్ అయి ఉంటాడు కదా, అలానే లడ్డు కూడా నాకు బాగా క్లోజ్ అనమాట. సమిత వాళ్ళ డాడీతో క్లోజ్గా ఉంటుంది, కాకపోతే లడ్డు నాతో క్లోజ్గా ఉంటాడు. ఏం చేస్తాం, వాడైతే దూరంగా ఉన్నాడు. నాకు త్వరగా వచ్చేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను. నేను సిల్లీగా ఉండొచ్చు, కాకపోతే వాడు ఇన్ని రోజులు ఉండటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడన్నా 2 to 3 డేస్ అయితే ఉండేవాడు. ఇప్పుడు వచ్చేసి 3 వీక్స్ అయిపోయింది వాడు ఊరెళ్ళి. ఇంతవరకు రాలేదు. నెక్స్ట్ వీక్ అన్నా వస్తాడో లేదో చూడాలి మరి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే అయితే నిద్ర లేచామన్నమాట. లేచిన వెంటనే ఇంకా కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి వాకిలి అయితే ఊడ్చేసుకున్నాను నేను. ఇంకా ఇల్లు అయితే ఊడవాలి. ఇల్లు ఎందుకు ఊడవలేదు అనేసి అంటే చూపిస్తాను చూడండి. సమిద అయితే నిద్ర లేవలేదు, అందుకోసం అనేసి ఇల్లు అయితే ఊడవలేదు. నేను ఇప్పుడు కషాయం అయితే పెట్టేస్తాను. కషాయం పెట్టిన తర్వాత తనని అయితే లేపుతాను. లేపేస్తే తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి కషాయం అయితే తాగేస్తుంది. ఇదిగోండి, కషాయం అయితే పెట్టేశాను. ఈ కషాయం అయితే 3 గ్లాసులు అయ్యేంత వరకు మరగాలి. నేను ఇక్కడ 4.5 గ్లాసులు వాటర్ అయితే పోసాను. అవి మరిగి 3 గ్లాసులు అయ్యేంత వరకు మరిగితే ఇంకా అది తాగితే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి పోయి మనలో ఉన్న ఫ్యాట్ డైజెషన్కి అన్నిటికీ మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి అయితే ఇది తాగుతున్నాము. ఇదైతే మరగాలి. ఇప్పుడు ఈలోపు సమిదాన్ని అయితే లేపేస్తాను. లేపి తను ఇది కాగేలోపు ఫ్రెష్ అయితే వచ్చేస్తుంది. లేకపోవాలి ఇంకా సమిదా. నిన్న నైట్ ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేశాను కదా, మంచిగా ఫర్నైట్ అయితే అయిపోయింది. ఇంకా వీటిని అయితే ఇప్పుడు నేను సాల్ట్ వేసేసి ఇడ్లీకి అయితే వేసేస్తాను. మంచిగా చూసారా ఎట్లా వచ్చిందో, సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇలాగా. మనకి ఇడ్లీ పిండి ఎప్పుడైతే ఇలాగా బాగా ఫర్మెంట్ అవుతుందో అప్పుడు మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అనేసి. చలికాలం అయితే ఇట్లాగ అవ్వదు, అప్పుడు ఇడ్లీ బండల్లాగా వస్తాయి అన్నమాట. అదే మన గుర్తు. కావాల్సినంత వరకు సాల్ట్ వేసేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేస్తాను.
ఇడ్లీలకి మనం నూనె కానీ అలానే నెయ్యి కానీ అప్లై చేసుకున్నాము అంటే కింద ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇడ్లీ పాత్ర నేను వాష్ చేశాను కాబట్టి తడిగా ఉంది, అందుకోసం అనేసి ఇక్కడ ఎటువంటి ఆయిల్ అయితే అప్లై చేయలేదు. లడ్డు ఉంటే ఎంత ఇష్టంగా తినేవాడో ఇడ్లీ. సమిత పర్టికులర్గా ఇది తినిద్ది అన్నది అయితే ఏముండదు. తను ఎప్పుడు ఏ తినిద్దో కూడా తెలియదు అనమాట. తను ఎప్పుడు హెల్దీ వర్షన్ అయితే చూస్ చేసుకోదు, ఎప్పుడు జంక్ ఫుడ్కే అలవాటు ఇష్టం తనకి ఎప్పుడైనా కానీ. లడ్డు అలా కాదు, ఎక్కువగా హెల్దీ ఫుడ్నే ఇష్టపడతాడు అనమాట. ఏదైనా కానీ, ఫ్రూట్స్ అయినా కానీ, వెజిటేబుల్స్ ఏవైనా కానీ. ఇప్పుడే పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అయితే అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను దోశ వేసుకుంటే సమిత కూడా నాకు ఒక దోశ వేసి ఇవ్వమనేసి అనింది. ఇంకా తన కోసం అనేసి ఒక దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇవి తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి.